వాళ్ళు ఉన్న మనసులో దాచుకుంటాం. ఒక్కోసారి మాకు అనిపించింది, ఒకసారి నీకు నచ్చద్ది, ఒకసారి ఆయనకు నచ్చద్ది, ఒకసారి ఎవరికి నచ్చదు. అట్లని నిజం వేరేది అయిపోదు కదా. గ్యారంటీగా అవుతుంది. రోడ్డు మీద ధర్నాలు కూర్చుంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. గ్యారంటీగా మళ్ళీ కేసులు అవుతాయి. చెప్తున్నా మీకు 100% మీ పిల్లోడు ఎట్లా పోయాడు, మా పిల్లోడు కూడా అట్లా పోయాడని భావించే మేము తిరిగాము. రేపు మీ ఊళ్ళో ఎక్కడ వచ్చాడు, మీ ఊళ్ళో వచ్చేదో చెప్పాడంటే మళ్ళీ నా కాడికి వచ్చాడు. ఇప్పుడు మీరు రావాలి సార్ అని ఏదో మేము అది కూడా రాత్రి ఎస్పీ గారు చెప్పారు, ఆ అంగన్వాడీ వాళ్ళ మీద రిపోర్ట్ పెట్టండి, ఎవరైతే నెగ్లిజెన్స్ ఉన్నారో ఆ కేసులు వదలొద్దని. ఎస్పీ గారు ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టే కదా అంతమంది వచ్చారు. లేదంటే ఏరే పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్పీ గారు నాలెడ్జ్ లేకుండా ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు కాకుండా పక్క పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తారు. ఇక్కడ చేయరు కదా. నిన్న గిద్దలూరు రూరల్ సీఏని ఎందుకు పంపించాడు ఇక్కడికి సారు? మార్కాపూర్ సీఏని ఎందుకు పంపించాడు? మార్కాపూర్ సీఏ వచ్చాడు, గిద్దలూరు రూరల్ సీఏ వచ్చాడు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ మేరకు వచ్చారు వాళ్ళంతా? ఎస్పీ గారు చెప్తే వచ్చారు. మా చేత చేయించే సారే ఆయన ఇంత చేపిస్తున్నాడు 3 రోజుల నుంచి. ఆయన లేకపోతే సీడీఆర్స్ వస్తాయా? టవర్ డబ్బులు ఇప్పుడు 4 ప్రొవైడర్లు కొన్ని లక్షల కాల్ సెట్ వచ్చాయి. ఇంత తొందరగా వేరే కేసులు వస్తాయా? బాలుడు తప్పిపోతే డాగ్ స్క్వాడ్ వచ్చింది దాన్ని ఈ ఏరియాలో. ఎందుకు పంపించాడు ఈ కేసులో? చిన్న పిల్లోడు ఎట్లా పోయాడు అనేది డాగ్ స్క్వాడ్ ఎవరి పర్మిషన్ మీద వస్తుంది? నేను చెప్తే వస్తుందా? నా క్యాడర్ డాగ్ స్క్వాడ్ పంపించి మన క్యాడర్ అంత కాదు. మేము చాలా హార్డ్ మీకు నేను ఇవాళ రేపు అయిపోయిన తర్వాత మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను. నేను ఏది ఆ సీడీఆర్స్ వాళ్ళు చెప్పినాయి, మీరు ఎవరికా డబ్బులు తీసుకున్నారు, వాడే ఉన్నాడికి వచ్చాడా లేదా, అవన్నీ ఎవరు తెలుస్తారు? మాకు వచ్చాయి మా కాడ 180 నెంబర్లు. ఇక్కడ వాళ్ళు కానోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ నెంబర్లు ఎడ తెలుస్తాయి మాకు? ఈ నెంబర్ ఎవరిదంటే నువ్వు చెప్పాలా. నేను రాత్రి పిలిస్తే ఎట్లుంటుంది నీకు? మీ వాడు చనిపోయాడు, అవన్నీ చేసుకున్నారు, రాత్రి పిలిచి నేను అడిగితే ఎట్లుంటుంది? నువ్వు పలానోడికి డబ్బులు ఎగ్గొట్టావంట కదా, వాడు ఏమైనా చేసి ఉంటాడా? నిన్న ఆ రోజు అడిగితే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? నాకు ఎప్పుడు తెలుస్తుంది అవన్నీ? నువ్వు మోసం చేసిన విషయాలు నాకు తెలుస్తాయా? మేము మోసం చేయలేదు సార్. మోసం చేసావా, తీసుకున్నావా? నువ్వు నెల్లూరు కోర్టుకి ఎందుకు పోతావు? ఇన్వెస్టిగేషన్ లో వెళ్ళాం సార్. అదే నాయన అవన్నీ నాకు ఎక్కడ తెలిసే అంటున్నా. నేను దేవుణ్ణా? నాకు తెలియదు కదా. నేను అవన్నీ చూస్తున్నా, ఆ యాంగిల్లో కూడా చూస్తున్నాం. మేము ఎట చూస్తున్నాం? మాకెవరు ఇద్దరు పిలిస్తే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే మీరు ఎవరు లేరన్నారు కదా. మేము ఇప్పుడు మీ నెంబర్లన్నీ తీస్తేనే కదా ఏమీ తెలిసింది. ఓకే సార్, కాకపోతే ఆ స్టేట్మెంట్ అనే రాంగ్. నేను చేస్తాను, వాళ్ళని వెనక్కి పిలవండి, మీరు కామ్గా ఉండండి. మీకు ఏదైనా